నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. తెలంగాణలో రాజకీయాలు ముదిరి బాకాన పడ్డాయా? కాళేశ్వరం రిపోర్ట్ అసెంబ్లీలో పెడితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా? మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు జంపింగ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారా? రేపు మాపో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆయా నేతలు సిద్ధమయ్యారా? వీరితో పాటు 5గురు ఎమ్మెల్యేలు ఉన్నారా? వీటన్నిటికీ అవునని సంకేతాలే బలంగా వినిపిస్తున్నాయి. ఇక అధికారం పోయి ఏడాది తర్వాత కారు పార్టీ భారీ కుదుపులకు లోనవుతుంది. కీలక నేతలపై రకరకాల కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు దిగేశారు. ఇక కమలం కోటికి వెళ్లిపోయారు. మరో ముగ్గురు అయితే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గువ్వల రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయా నేతలు కమలం తీర్థం పుచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే గువ్వల పార్టీ మారిపోయారు. ఇక నేతలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయని కారు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో చర్చకు పెడితే తమ పార్టీకి ఇబ్బందులు తప్పవన్నది కొందరు నేతల మాట. దానిపై దర్యాప్తుకు ఆదేశిస్తే కేసీఆర్, హరీష్ రావులకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు వెంటాడుతోంది. ఇంకోవైపు ఫార్ములా కేసు వర్కింగ్ ప్రెసిడెంట్ మెడకు చుట్టుకుందని అంటున్నారు. ఇక పరిస్థితి గమనించిన ఆయా పార్టీ నేతలు ముందుగా తట్టాబుట్ట సర్దుకొని వలసపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. పాటుదారులు కాదు కదా అని ప్రశ్నించారు. అన్ని వివాదాలకు సుఖాంతం ఉంటుందని స్పష్టం చేశారు. పాటుదారులు కాదు కదా అని ప్రశ్నించారు. అన్ని వివాదాలకు సుఖాంతం ఉంటుందని స్పష్టం చేశారు. పాటుదారులు కాదు కదా అని ప్రశ్నించారు. అన్ని వివాదాలకు సుఖాంతం ఉంటుందని స్పష్టం చేశారు. పాటుదారులు కాదు కదా అని ప్రశ్నించారు. అన్ని వివాదాలకు సుఖాంతం ఉంటుందని స్పష్టం చేశారు. పాటుదారులు కాదు కదా అని ప్రశ్నించారు. అన్ని వివాదాలకు సుఖాంతం ఉంటుందని స్పష్టం చేశారు. పాటుదారులు కాదు కదా అని ప్రశ్నించారు. అన్ని వివాదాలకు సుఖాంతం ఉంటుందని స్పష్టం చేశారు. పాటుదారులు కాదు కదా అని ప్రశ్నించారు. అన్ని వివాదాలకు సుఖాంతం ఉంటుందని స్పష్టం చేశారు. మరి పార్టీ మారబోతున్న ఆ 5 మంది ఎమ్మెల్యేలు ఎవరనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.